ఒక 10 రోజుల ముందు ఇట్లా ఒక మ్యాప్ వచ్చి అన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్లో దేంట్లో అంతా స్ప్రెడ్ అయ్యొచ్చా. దాంట్లో వచ్చి పేరంటపల్లి దగ్గర మోర్లపల్లి రెవెన్యూ విలేజ్ లో ఒక అవుట్ రైల్ రోడ్ ఓసూర్ నార్త్ సైడ్ వచ్చి సుమారు ఒక 10 సంవత్సరాల ముందుగా అనౌన్స్ చేశారు 11లో. అది ఇంతవరకు రోడ్డు అమల్లోనే ఉండేది, కాకపోతే ల్యాండ్ అక్విజిషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ రోడ్ వేసేదానికి ల్యాండ్ అక్విజిషన్ చేసిన తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ వస్తారు, రోడ్ పనులు జరుగుతాయని మనమంతా ఎదురు చూసే ఒక దీంట్లో ఇట్లా స్కెచ్ వచ్చింది. ఈ స్కెచ్ లో ఏం చెప్తా ఉందంటే ఇది అధికారపూర్వమైన స్కెచ్ బయట వచ్చింది. అది ఎట్లొచ్చా ఏమొచ్చనేది మన ప్రెస్ మీట్ లో కూడా చెప్తుంది, తెలియదు మనకి. ఈ స్కెచ్ ఎత్తుకోవాలి మేము దీన్ని చూస్తేనే భయభ్రాంతులకు గురైపోయి ఏంటమ్మా ఇది, దీంట్లో ఏమో కొత్తగా నాలెడ్జ్ కారిడార్ ఉంది. నాలెడ్జ్ కారిడార్ అంటే ఏమని గూగుల్లో దాంట్లో మేము సెర్చ్ చేసేటప్పుడు ఇది వచ్చి యూపీలో ఉత్తరప్రదేశ్ లో దీన్ని డెవలప్ చేస్తున్నారు, కర్ణాటకలో తుమ్కూరు ఇంకా బాంబే రోడ్ లో దీన్ని డెవలప్ చేస్తున్నారు, ఇకపోతే ఇంకా కొన్ని సంవత్సరాల ముందర మెడ్రాస్ లో ఓఎంఆర్ రోడ్ లో కూడా దీన్ని డెవలప్ చేస్తున్నారు. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మన ఊరికి పక్కనే పంచాయతీ రోడ్డు పోతా ఉంది. ఆ రోడ్డుకి ఇరువైపులా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇరువైపులా వీళ్ళు ఇప్పటికి మేము అవగాహన చేసి ఏమేమి డాక్యుమెంట్ ఉందని బయటకు తీసుకొచ్చిన దాంట్లో మా నాలెడ్జ్కి వచ్చి ఉండేది. ఈ రోడ్డుకి ఇరువైపులా 1/2 కిలోమీటర్కి ఒక ప్లాన్, ఆ పక్క 1/2 కిలోమీటర్, ఈ పక్క 1/2 కిలోమీటర్, ఆ పక్క 1 కిలోమీటర్, ఈ పక్క 1 కిలోమీటర్, ఇట్లా 2 ప్లాన్లు వచ్చి గవర్నమెంట్ రెడీ చేసి పెట్టుకోండి. ఆల్రెడీ ప్రపోజల్ కి పంపించింది గవర్నమెంట్. మాకుండే నాలెడ్జ్ మేము అడుక్కోండి సమాచారం ప్రకారం. ఇది ఎక్కడెక్కడ ఇంకా ఏడాది వరకు ఈ ప్లాన్ వాళ్ళు చెప్తా ఉంటారంటే శాటిలైట్ రింగ్ రోడ్ సంపెంగేరి దగ్గర స్టార్ట్ అయితే తమిళనాడులో 45 కిలోమీటర్లు వస్తుంది. ఆ 45 కిలోమీటర్లో సాధనతో 5 కిలోమీటర్లు వదిలేసినారు. సంపెంగేరినిక 40 కిలోమీటర్లు 9.8 శాటిలైట్ రోడ్ లో నేను చెప్తా ఉండదు కాదు, ఈ స్కెచ్ చెప్తా ఉంది. ఈ స్కెచ్ నేనే లేదు, అప్పుడు ముందాగని చెప్పడే మన ఊర్లో ఎవరో మునియప్పో తిమ్మప్పో ఇంకో అప్ప వేయలేదు. ఇది ఎట్లా చెప్పేటికి ఎవరు వేస్తారు అనేది ఆయన అడిగిన క్వశ్చన్ చాలా కరెక్టే. ఇది ఎవరో అయినా గవర్నమెంట్ వేసినదో వాళ్ళు ఏమిటి వేసినా దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. ఆ సమాధానమే మనం ఎదుగుతా ఉన్నాము. ఇకపోతే దీంట్లో ఈ 9.8లో 40 కిలోమీటర్లు కాకుండా ఒక గుడిసాగనపల్లి దగ్గర 874 రోడ్ స్టార్ట్ అయ్యి బెంగళూరు తప్పిపోయే మాదిరి ఈ స్కెచ్ లలో చూపిస్తుంది 13.5 కిలోమీటర్. అది కాకుండా జీమంగళం దగ్గర బాగులూరు బైపాస్ రోడ్ ఒకటి 4.5 కిలోమీటర్ వేస్తున్నారు, అక్కడ కూడా 2 పక్కలు దీంట్లో ఉండదు. ఇది కాకుండా మోర్నపల్లి దగ్గర స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం కూకోవడానికి కూడా రోడ్ ప్లేస్ అయింది. నాలెడ్జ్ కారిడార్ లోపలే ఉంది. ఈ పక్కన బిల్డింగ్ అంతా ఏమి ఒకటి ఉడిసినట్లు లేదు. దీని గురించి మేము ఎంతవరకు సక్సెస్ చేస్తూనే ఉన్నాము. జనాలకి హుషారు తెప్పియాలని చెప్పి జన జాగ్రత్త చేయాలని చెప్పి ఫస్ట్ టైం మేము ఈ స్కెచ్ దొరికితేనే డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గర చూసేదానికి అయ్యా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళు బిజీగా ఉంటుంది, దొరకలేదు. అక్కడ డిఆర్ఓని కలిస్తే సంబంధపడిన కలెక్టర్ పిఎల్ని అక్కడ ఉండే ఆఫీసర్లంతా మా టీం ఎస్టీఆర్ టీం పై కలిసి అందరికి నేను సంప్రదించి మాట్లాడాము. వాళ్ళు మాకు ఇచ్చిన సమాధానం ఏమంటే ఈ స్కెచ్ మీకు ఎట్లా వచ్చా ఇది వచ్చింది సార్, స్కెచ్ ఎట్లా వచ్చా ఎవరో పుణ్యాతులు పెట్టించరు, అది ఇచ్చిందనక మేము ఇప్పుడే మేల్కొంటా ఉన్నాను. ఏమీ తెలియకుండా ఉంటే మీరు జీవంతో ప్రాసెస్ ఉపయోగిత 3 నోటిఫికేషన్ చేసి ల్యాండ్ అక్విజిషన్కి వచ్చేస్తా ఉంటారు. పేపర్లో అనౌన్స్ చేసి 3 నోటిఫికేషన్ అయిపోయినాక ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం నోటీసులు పంపిస్తా ఉంటారు. మీ జమీన్లకు తీసుకొచ్చి పత్రాలు ఏమైనా జెరాక్స్ అని అడుగుతా ఉంటారు. అంతకు పోకుండా ముందరే ఎవరో పుణ్యాతులు ఈ స్కెచ్ బయట పెట్టినారో వాళ్ళకి రియల్ హ్యాండ్స్ అప్. అది కాదు మాకు కావాల్సింది కూడా, దయచేసి మాకు మీ సమాధానం కావాలా. నాలెడ్జ్ కారిడార్ వస్తుందా లేదా, ఇది ఏమి ఎట్లా అని అడిగేటప్పుడు వాళ్ళు సైలెంట్గా అయిపోయి ఏమి చెప్పలేదు. అప్పుడే మాకు ఆలోచన వచ్చింది, ఓహో నాలెడ్జ్ కారిడార్ అంటే మన సీఎం స్టాలిన్ అయ్యా వాళ్ళు వచ్చి లాస్ట్ 9వ నెలల ఓసూరు వచ్చేటప్పుడు మీటింగ్ పెట్టుకోండి, మా ఏరియాలో లక్షల జనాలకి వర్కులు తీసుకొస్తాము, ఓసూరు లెక్కలేని డెవలప్మెంట్ లో పోతుంది, ఎయిర్పోర్ట్ వస్తుంది, మల్టీప్లెక్స్ కంపెనీలు వస్తాయి, ఇంకా పెద్ద ప్రాజెక్టులు ఇంటర్నేషనల్ లెవెల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తున్నారు కూడా మన సీఎం గారు ఇక్కడ అనౌన్స్ చేశారు. కొన్ని వేల కోట్లు ఒక పేపర్లో అయితే ఇండియన్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంట్లో 24,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వసూలుకు వస్తా ఉందని
వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఆ పేపర్లో. ఆ రోజు 30 చదరపు కిలోమీటర్లో నాలెడ్జ్ కారిడార్ అనే ఒకటి వస్తా ఉంది ఇక్కడ అని చెప్పారు. అది నాలెడ్జ్ కారిడార్ అంటే ఏమని ఎవరు దాన్ని తలచెప్పుకున్నా కృష్ణా డిస్ట్రిక్ట్ లో వస్తుంది, ఓసూరులో వస్తుంది అన్నట్లు పేపర్లో అంతా వచ్చింది. పేపర్లో వచ్చింది అని చదువుతుమే మనము ఎవరు దాని గురించి పట్టించుకోలేకపోలే. మనకి ఇది ఎక్కడ వస్తుంది ఏమో, అదే ఇప్పుడు ఎదురుంటూ లేకపోతే నాకేం పోయింది అనే లెక్కల పక్కింటి పోతే నాకేం పోయింది, ఇదే మన లోపల వచ్చిన భేదభావాలు. దాన్ని అంతా పక్కన పెట్టాలా. ఇప్పుడు నాది పోతే రేపు వాళ్ళది పోతుంది, రేపు వాళ్ళది పోతే మన్నాడు ఇంకొక ఇంటి వాళ్ళది పోతుంది. మనం అంతా కలిసి కట్టుగా ఉంటే పోరాడితే మాత్రమే దీన్ని కాపాడుకోగలుగుతాము. ఇది వాళ్ళ దగ్గర ఆఫీసర్లతో మాట్లాడి మేము తిరిగి వచ్చే దీని గురించి సరిసే సూచనల ఇది వాళ్ళు అనౌన్స్ చేసింది సీఎం నిజమే పేపర్లో గూగుల్లో అంతా చూసమే 30 చదరపు కిలోమీటర్ల సీఎం గారే రియల్ గా అనౌన్స్ చేసిన స్టేట్మెంట్లు అంతా పేపర్లో ఉన్నాయి. మీరు గూగుల్లో కూడా చెప్పి సెర్చ్ చేస్తుండ గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఎవరో ఊరికే దానిపై ఉన్నా ఎవరో పనికి రాకుండా చెప్తే వినేట్లేదు ఏం కాదు. సబ్జెక్ట్ ప్రకారం గూగుల్లో కొడితే వస్తుంది. లేని పని సమాచారం అంతా గూగుల్లో మీకు సిగ్గులో ఉండేదే వస్తుంది. అదే కాకుండా మన గ్రూప్ లో కూడా మన సీఎం మాట్లాడిన వీడియోలు, మన ఎమ్మెల్యేస్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోలు అంతా కూడా గ్రూప్ లో వస్తూ ఉన్నాయి. మన ఎమ్మెల్యే గారు కూడా కొన్ని మీటింగ్ లో చెప్పినారు, రాజకీయాలు వద్దనే ఇక్కడ మాట్లాడుతున్నాయి, కాకపోతే కొన్ని సబ్జెక్టులు చెప్పాల్సిన పరిస్థితి కూడా ఇక్కడ వస్తూ ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతాడు, అసెంబ్లీలో చెప్తారు ఒసూరుకి ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒసూరు ఎయిర్పోర్ట్ కి అయ్యా కళ్యాణ్ గారు పేరు పెట్టాలి, మేము దానికి మీరు అవకాశం కల్పించాలని ఆయన క్వశ్చన్ అవర్ లో ఆయన అడగడం జరిగింది. అసెంబ్లీలో అందరూ చూశారు. మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టి ఆయన ఏం చెప్తారు, లేదు లేదు ఇప్పటికి ఎయిర్పోర్ట్ అంతా వచ్చలేదు అంటారు. సత్యనారాయణకైతే ఎయిర్పోర్ట్ మన డిఫెన్స్ వాళ్ళ డిపార్ట్మెంట్ పర్మిషన్ గగనతలంలో 150 కిలోమీటర్ల ఫ్లైట్లు పారాడే దాంట్లో ఇది మా దీంట్లో ఉంది లొకేషన్, దీంట్లో మేము సత్యనారాయణకి మీకు పర్మిషన్ ఇచ్చేయగలదని స్టార్ట్ చేసి పెట్టున్నారు. అది సంతోషమైన మాట. నన్ను కూడా ఇది మీటింగ్ లో రవికుమార్ సార్ వచ్చిండ్రు, ఒక లాయర్ ని మనం మీటింగ్ పెట్టి ఇన్వైట్ చేస్తున్నాం. దానికి టీం వర్క్ అంతా చేశారు. కొందరు దుర్గా అని, నాగరాజ్ అని, ఇంకా కొందరు పేర్లు చెప్తాను అనగా వాళ్ళ మీటింగ్ కూడా వాళ్ళు కూడా ఇదే అనౌన్స్ చేస్తారు, మీరు ఎక్కువ ర్యాష్ గా పోరాటాలు చేస్తే అదే చేస్తే సాధించగలదు. ఒక 25,000 జనాలను మీరు ఒక తాకి తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ లో మీరు వర్క్ చేసినట్లయితే నేను వస్తాను, మీకు కూడా ఉండి పోరాడి మీ భూములంతా ఆపుతాను. దానికి ఎంత కమిటీలు వేయాల్సి ఉంది, మీరు కమిటీలు నేను చెప్పిన ప్రకారం వర్క్ చేయాల్సిందే అని చెప్పారు. నేను కూడా రవికుమార్ సార్ నేను చెప్పాను, అన్న ఇక్కడ మీటింగ్ మీరు వస్తారని అనౌన్స్ అయిపోయింది. మరుసటి ధరనే మాకుండే ఆత్రం అనేది, మేము ఇంతవరకు గవర్నమెంట్ నాలెడ్జ్ తీసుకోకపోలేదు, మీ మీటింగ్ మాత్రమే పెట్టి మాట్లాడుతూ ఉండము. నేను అక్కడ పెట్టింది 2వ మీటింగ్, సుమారు 5,000 జనం వచ్చిండ్రు ఫార్మర్స్. ఇది 3వ మీటింగ్. ఈ 3వ మీటింగ్ మేము అనౌన్సెస్ అయిపోయింది. గవర్నమెంట్ నాలెడ్జ్ మేము ఇంకా తీసుకోలేదు. సో ఫస్ట్ గవర్నమెంట్ కి అఫీషియల్ గా మేము రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది ఉండదు, వాళ్ళకి తెలియజేయాలి మా ఫార్మర్స్ ముఖాంతరం. కానీ ఈ రోజు ఇక్కడ మీటింగ్ పెట్టిన తర్వాత ఇది తెలుసుకొని మనం కలెక్టర్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఎట్లా పోయింది ఎంతవరకు మ్యాప్లంతా చూసి ఆఫీసర్ ధరంగా మాట్లాడి అయినాక మనం దీని గురించి అన్ని అవగాహన చేసుకొని అయినాక 1 చదరపు కిలోమీటర్కి ఎన్ని ఎకరాల ల్యాండ్ మన భూమి పోతుందంటే 246.7, సుమారుగా 250 ఎకరాలకే కొద్దిగా తక్కువ. 250 ఎకరాలు 1 చదరపు కిలోమీటర్ ల్యాండ్ లో మనము 1 కిలోమీటర్ ఇట్లా ఉత్తరపోత 1 కిలోమీటర్ పశ్చిమానికి తీసుకున్నట్లయితే మన భూమి ఎంత పోతుందంటే సుమారుగా 250 ఎకరాలు, 246.7, 250 ఎకరాలు. వాళ్ళు సీఎం వచ్చి అక్కడ అనౌన్స్ చేసిన దాంట్లోనే 30 చదరపు కిలోమీటర్లకి మన భూమి తీసుకున్నట్లయితే 7,500 ఎకరాలు. అది పేపర్లో ఆ రోజే వచ్చింది, వాళ్ళే వేసినారు పేపర్లు ప్రెస్ వాళ్ళంతా కూడా. ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసింది కాకుండా 844 రోడ్డు, 648 NH బైపాస్ రోడ్ బాగలూరు రింగ్ రోడ్, 948A NH ఈ రోడ్ లో మొత్తం కిలోమీటర్లు ఈ స్కెచ్ లో ఉండేది ఏమిటంటే 74 కిలోమీటర్లు, 74 కిలోమీటర్ల విడుదలకి ఒక 5 ప్లాన్లుగా దీన్ని విభజించి ఒక్కొక్క ప్లాన్ మీరు కావాలంటే గ్రూప్ లో వేసినాము, ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఒక్కొక్క ప్లాన్ 2 పక్కనే అర్ధ కిలోమీటర్ ల్యాండ్ తీసుకున్నట్లయితే 1 కిలోమీటర్ విడుదలకి, 2 పక్కలు ఒక్కొక్క కిలోమీటర్ ల్యాండ్ తీసుకున్నట్లయితే 2 కిలోమీటర్ విడుతు. సపోజ్ 2 కిలోమీటర్ విడుదలకి వీళ్ళు మొత్తం మన ల్యాండ్ లాగేసినట్లయితే సుమారుగా 36,000 ఎకరాలు. 36,000 ఎకరాలు
36,000 ఎకరాల ల్యాండ్ 74 కిలోమీటర్లో 2 పక్కల 1 కిలోమీటర్ ఎత్తినట్లయితే ఇంత ల్యాండ్ పోయే ఒక ప్రమాదంలో ఇప్పుడు మనము ఉన్నాము. అదే అర్ధ కిలోమీటర్కి అయితే 1 కిలోమీటర్ విడుదల ఎత్తుకున్నట్లయితే సుమారుగా 18,000 ఎకరాల భూమి మనము కోల్పోయే పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాము. ఇది ఎంత ఇట్లుంటే మనకి సిక్కింది బరీ ఒక 10 కిలోమీటర్ స్కెచ్ మాత్రమే. ఇప్పటికీ ఇది అంతా కూడా ప్లాన్ అయిపోయింది. ఇది ఓసూరు నుండి ఫైల్ తాలూకా ఆఫీస్ నుండి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి వెళ్ళిపోయా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుండి మోస్ట్లీ చెన్నై వెళ్ళిపోయింటది. మాకుండే సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ అసెంబ్లీ రద్దు కాకుండా ముందే జియో పాస్ చేసేట్లా ఒక సమాచారం మనకు వస్తూ ఉంది. ఫైల్ చెన్నై పోయినాక ఆల్రెడీ వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం దీన్ని కేర్లెస్ గా తీసుకున్నట్లు లేదు. ఇవాళంటే మన ముఖ్యమంత్రి వరనే ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళే అనౌన్స్ చేసినారు, వాళ్ళే మాట్లాడిన సబ్జెక్ట్ ఇది. మనము లేట్ గా ఇదంతా బయటకు వచ్చి దీని గురించి అవగాహన లేకుండా నాలెడ్జ్ కారిడార్ అంటే ఏమే, ఇది ఒక తిమింగలు వచ్చి మనం ఎంత మింగేస్తుంది అనేది మనకు ఆ రోజు తెలియకుండా పోయా. ఇది 4 నెలల ముందరే సీఎం గారు అనౌన్స్ చేసినప్పుడే మనం మేల్కొని దీని గురించి ముందుకు వచ్చి ఉంటే ఇంట్లో అది ఇంకా పాస్ గా పోయి ఒకవేళ మనం రద్దు చేసే లెవెల్కి వచ్చేసి ఉంటామని నాగా ఎక్స్పీరియన్స్ పైన చెప్తా ఉన్నాను. ఇప్పుడిప్పుడే వచ్చింది, మనం కంటిన్యూగా కలిసి పోరాడాల్సిన అవసరం చాలా ఉంది. ఇది 3వ మీటింగ్. ఈ రోజు మీటింగ్ ముగిసిన వెంటనే మనం వచ్చి సబ్ కలెక్టర్ గారికి పిటిషన్ ఇవ్వాల్సింది బ్యాలెన్స్ ఉంది. పిటిషన్ ఇచ్చేదానికి కూడా మేము పర్మిషన్ అడుగుతున్నాయి. నన్ను నల్లూరు పోలీస్ స్టేషన్ లో ఈ ఏరియాలో మీటింగ్ నడిపేదానికి పోయి పర్మిషన్ రాసిస్తున్నాయి. వాళ్ళు కూడా లేట్ అయిందండి, మళ్ళీ ఆమోదించిన ఎస్టీఆర్ అసోసియేషన్ పరంగా లెటర్ ఇస్తున్నాయి. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వచ్చిన పోలీసు వాళ్ళ మధ్య మాట్లాడేదానికి వాళ్ళు అదే మాట్లాడలేదు. మీకు మీటింగ్ పెట్టుకునేదానికి మాత్రం మేము పర్మిషన్ ఇచ్చున్నాము. మీరు మొత్తంగా మేము వచ్చి అక్కడ శ్రీనివాస థియేటర్ పాత్ర ఉన్నది కదా, అక్కడ వచ్చి బండ్లేసి అక్కడ నడుచుకుంటూ కలెక్టర్ ఆఫీస్ పోయి మేము మనీ చేయాలనుకుంటా ఉంటామని అడుగుతుంది. వాళ్ళు మేము ఎంత రిక్వెస్ట్ చేస్తున్నా ముందరాజు అని కూడా వాళ్ళు బాటిలో చాలా రిక్వెస్ట్ అడిగారు. వాళ్ళు ఏం చెప్పినా పర్మిషన్ ఇవ్వలేదు, అయ్యలేదు, దానికి మితిమీరి మీరు పోకూడదు అట్లా అన్నారు. అదే అన్నగారు చెప్పి చెప్పింది. వాళ్ళ కష్టము వాళ్ళ చట్టబద్ధత వాళ్ళకి ల్యాండ్ ఆర్డర్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చి కలెక్టర్ ఆఫీస్ పోతాము, వాళ్ళు వచ్చి 5-6 జనాలు మాత్రమే వచ్చి అక్కడ ఇయ్యాలి మనం అని చెప్తున్నారు. దాని గురించి మనం మాట్లాడుకుంటాము. మళ్ళీ ఇది కరెక్టా కాదా అని తెలుసుకునేదానికి ఇది గూగుల్లో వచ్చింది, సీఎం గారు మాట్లాడారు. ఇంతే కాకుండా దీన్ని అసెంబ్లీలో మన చర్చలు జరిగేటప్పుడు ఎమ్మెల్యేలను మాట్లాడాలని కూడా మా ఎంత ప్రయత్నం మేము చేశాము. దాంట్లో మా మున్రాజన్ గారు, మా అరుణ్ సారు ఈ ప్రయత్నంలో వాళ్ళ పార్టీ పరంగా మన పెన్నాగారం ఎమ్మెల్యే జీకే మీడియాని కలిసి మాట్లాడారు. నేను కూడా ఫోన్లో వాళ్ళతో మాట్లాడాను. అన్న మాకు సమస్య ఇట్లా వచ్చి పడింది, మా సమస్య ఇప్పటికిప్పుడే మీరు అసెంబ్లీలో మాట్లాడాలంటే వాళ్ళు అప్పటికప్పుడే ఓ సభానాయకుడికి లెటర్ రాసి నేను ఈ సబ్జెక్ట్ పైన మాట్లాడాలని అసెంబ్లీలో లెటర్ పెట్టి ఆ లెటర్ అంతా కూడా పంపించారని నేను గ్రూప్లో షేర్ చేశాను. వాళ్ళు మాట్లాడిన వీడియోస్ని బయట రాకుండా అంటే వాళ్ళు తీసుకొచ్చి ట్రై చేసి అది కొద్దిగా కాలేజ్ తీసేదానికి వచ్చి వీడియోస్ వేస్తూ ఉన్నాయి. వాళ్ళు నేను మాట్లాడిన ప్రకారం వాళ్ళు నాకు ఇచ్చిన సమాచారం ఏమంటే ఇది నాలెడ్జ్ కారిడార్ అనే ఒక రోడ్ వస్తూ ఉంది వసూరులో. రైతులంతా భయభ్రాంతులకు గురైపోయినారు. వాళ్ళు ప్రాణాలు పోయేట్లా ఒక బాధ వాళ్ళకి వచ్చి పడింది. దీని గురించి నేను మాట్లాడాలని అడిగినప్పుడు మాట్లాడేందుకు వాళ్ళకి అవకాశం ఇస్తే అసెంబ్లీలో ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తారు. ఈ ప్రాజెక్టు వస్తా ఉందా లేదా, నిజమా కాదా, వాళ్ళు ఇచ్చిన